శ్రీ మాత్రే నమః. హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ టచ్ చేయండి. ఏదైనా సమస్యలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా సంప్రదించగలరు. అయ్యా రెమెడీస్ తెలుసుకుందాం. నవగ్రహాల యొక్క రెమెడీస్, నవగ్రహాలకి ఎటువంటి రెమెడీస్ ఉంటాయి అనేది నేను చెప్తున్నా. నవగ్రహాలు అంటే సూర్యుడు వచ్చేసి హస్త నక్షత్రంలో పుట్టాడు. హస్త నక్షత్రం మీద గురుకరం అనేది ఉంటుందన్నమాట. అలాగే చంద్రుడు వచ్చి మృగశిర నక్షత్రంలో పుట్టాడు. మృగశిర నక్షత్రం మీద గురుకరం అనేది ఉంది. అలాగే కుజుడు వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టాడు. కుజుడి మీద కూడా గురుకరం అనేది వెదజల్లుతూ ఉంటుంది. అలాగే బుధుడు ధనిష్ఠలో పుట్టాడు. బుధుడు మీద శనికర్మ రిజిస్ట్రీ, ధనిష్ఠ నక్షత్రం మీద శనికర్మ రిజిస్ట్రీ ఉంది. అందువల్ల బుధుడు ఎక్కడ ఉంటే అక్కడ శనికర్మ రిజిస్ట్రీ ఫలితాలు వస్తుంటాయి. అందువల్ల బుధుడికి కూడా శనికర్మ ఉందన్నమాట. అలాగే గురువుకి రావుకర్మ ఉంది. పుష్యమి నక్షత్రంలో పుట్టాడు. పుష్యమి నక్షత్రం మీద రావుకర్మ ఉంది. అలాగే శుక్రుడు మకా నక్షత్రంలో పుట్టాడు. మకా నక్షత్రం మీద చంద్రకర్మ అనేది ఉంది. అది అలాగే శని రేవతి నక్షత్రంలో పుట్టాడు. రేవతి నక్షత్రం మీద కుజుకర్మ ఉంది. అందువల్ల శని ఎక్కడ ఉంటే అక్కడ కుజుడు ఫలితాలు వస్తుంటాయి. అలాగే రాహు భరణి నక్షత్రంలో పుట్టాడు. భరణి నక్షత్రం మీద చంద్రుడి కర్మ ఉంది. రాహు ఎక్కడ ఉంటే అక్కడ చంద్రుడి ఫలితాలు వస్తుంటాయి. కేతువుకి కర్మ రిజిస్ట్రీ లేదు. ఆశ్లేషాలో పుట్టాడు. కేతు ఎక్కడ ఉంటే అక్కడ రవి ఫలితాలు వస్తుంటాయి. కేతువుకి అంత కర్మ రిజిస్ట్రీ లేదు. ఇప్పుడు రవి గ్రహానికి గురుకర్మ రిజిస్ట్రీ ఉంది. కాబట్టి ఏంటి ఇది రవి గ్రహం మీద గురుకర్మ రిజిస్ట్రీ ఉండడంతో ఈ రవిచంద్ర కుజులు మీద ఎక్కడుంటే అక్కడ గురుకర్మ రిజిస్ట్రీ ఫలితాలు ఉంటుంటాయి. గురుకర్మ రిజిస్ట్రీ అంటే మీరు ఏదో దేవాలయంలో అపచారం చేసి ఉంటారు పూర్వజన్మలో ఏంటి, అందువల్ల ఏదో సన్యాసులను ఎక్కిరించడం, సాధువులను ఎక్కిరించడం, ఏదో అన్నదానం జరుగుతున్నప్పుడు ఏదో ఒక అన్నం పెడుతుంటావు నువ్వు, ఏదో మనిషిని ఏదో తిట్టుంటావు, సన్యాసినో సాధువుని ఏదో తిట్టుంటావు. అందువల్ల గురుకర్మ రిజిస్ట్రీ ఉండడం వల్ల గురువు అనేక ఇబ్బందులు పెడుతుంటాడు. అలాగే ఏంటి అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ గురువుకి శనగలని, ఇంకోటి ఏంటంటే మినుములు, ఉలవలు నానబెట్టి ఆవుకు తినిపించండి. అప్పుడు కొంత గురుకర్మ రిజిస్ట్రీ అనేది మీకు తగ్గుతుంది అన్నమాట. అలాగే బుధుడు రేవతి నక్షత్రంలో పుట్టాడు కాబట్టి శనికర్మ అనేది ఉంటుంది. మీరు ఏదో సేవకులను ఇబ్బంది పెట్టుంటారు, దానివల్ల మీకు శనికర్మ రిజిస్ట్రీ అనేది ఉంటుంది. ఎప్పుడు నిత్యం ఏదో పనిలో ఆటంకాలు. శని అంటే సేవకుడు ఏంటి, ఆ సేవక వృత్తిలో ఉన్నప్పుడు ఏదో ఆటంకాలు, డబ్బులు సరిగ్గా అందకపోవడం, జీతాలు సరిగ్గా రాకపోవడం ఏంటి, సేవకులను ఏదో ఇబ్బంది పెట్టారు, డబ్బుల విషయంలోనే దేంట్లోనే ఇబ్బంది పెట్టారు, సేవకులను తిట్టడమో ఏదో చేసి ఉంటారు ముందు జన్మలో. దానివల్ల మీరు శనికర్మ రిజిస్ట్రీని పొందింటారు. అందువల్ల ఈ నువ్వులు దానం చేయడం, శనికి సంబంధించి నువ్వులు దానం చేయడం ఏంటి, నువ్వుల నూనెతో దీపారాధన, నువ్వులు నూనెతోటి అభిషేకం చేయడం శనిగ్రహానికి. లేకపోతే ఆంజనేయ స్వామి గుళ్ళో నువ్వులు దానం చేయడం, నువ్వుల నూనె దానం చేసి మీరు ఆ దోషాన్ని ఏంటి మీరు తగ్గించుకోవచ్చు. అలాగే గురువుకి రాహుకర్మ ఉండడంతో మినుములు, ఉలవలు ఏంటి ఆవుకు పెట్టడం ఏంటి, అలాగే బొబ్బిడి శనగలు ఆవుకు దానం పెట్టడం, బ్రాహ్మణులకి దానం ఇవ్వడం, గుళ్ళో పంచడం, ఇలాంటివి చేయడం వల్ల కొంచెం రాహుకర్మ రిజిస్ట్రీ నుంచి తప్పించుకోవచ్చు. అలాగే శుక్రుడు అంటే చంద్రుడి కర్మ. ఇంకా చంద్రుడికి ఏదో ఒక పూర్వజన్మలో ఎవరినో ఇబ్బంది పెట్టడం వల్ల మీకు మానసిక బాధలు, అంటే శుక్రుడు అంటే వివాహానికి కారకుడు. ఏదో భార్యాభర్తలని ఏదో మీరు విడగొట్టి ఉండొచ్చు, ఏదో ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, పచ్చని సంసారంలో నిప్పులు పోసి ఉండొచ్చు. అందువల్ల ఏంటంటే మీకు చంద్రకర్మ రిజిస్ట్రీ అనేది ఉంటుందన్నమాట.
ఆ చంద్రుడికి కర్మ అంటే మానసిక బాధలు మీరు పడడం, ఏ తప్పు చేయకపోయినా కూడా మానసిక బాధలు ఏంటి. దీనివల్ల ఏంటంటే బియ్యము పేదవారికి బియ్యం పంచడం ఏంటి, నీళ్ళు దానం చేయడం ఏంటి, ఎవరైనా చిన్నపిల్లలకు పాలు ప్యాకెట్లు పంచడం ఏంటి, ఇలా చేయడం వల్ల మీకు ఈ చంద్రకర్మ రిష్టి నుంచి తప్పించుకోవచ్చు. అలాగే రాహుకి కూడా చంద్రకర్మ ఉందన్నమాట. అందువల్ల ఏంటంటే రాహుకి కూడా మినుములు ఉలవలు దానం చేయడం, ఆవుకు పెట్టడం ఏంటి, అలాగే పాలు పంచదార పిల్లలకి ఏదైనా పంచడం ఏంటి, స్వీట్స్ ఆడపిల్లలకి అది స్వీట్స్ పంచడం వల్ల మీరు చంద్రకర్మ నుంచి తప్పించుకోవచ్చు. అలాగే రవి ఏంటి కేతువుకి ఇది కేతువు ఎక్కడుంటే అక్కడ ఇది రవి ఫలితాలు వస్తుంటాయి. అందువల్ల ఏంటంటే గోధుమ పిండితో ఏదైనా చపాతీలు రొట్టెలు కుక్కలకి ఏంటి, అలాగే పిల్లులకి పాలు పోయడం, కుక్కలకి రొట్టెలు పెట్టడం ఏంటి, బన్నలు బిస్కెట్లు ఇవ్వడం వల్ల కేతు ఇచ్చే ఫలితాలు కూడా మీరు తప్పించుకోవచ్చు అన్నమాట. అది అలాగే శుక్రకర్మ రిజిస్ట్రీ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ శుక్రకర్మ రిజిస్ట్రీ అంటే మనకి లగ్నం పడిన నక్షత్రం కానీ, చంద్రుడు పడిన నక్షత్రం కానీ, లగ్నాధిపతి నక్షత్రం కానీ, ఈ శ్రవణ చిత్త శ్రవణ చిత్ర ఆరుద్ర ఈ నక్షత్రాలలో లగ్నం కానీ చంద్రుడు కానీ లగ్నాధిపతి కానీ పడిన శుక్రకర్మ అంటారు. వీళ్ళు శుక్రకర్మ పొందిన వాళ్ళు ఎవరైనా భార్యాభర్తలకి తాలిబొట్టు కానీ ఏదో పెళ్లి చేసుకున్నట్టున్న వాళ్ళకి తాలిబొట్టు, పేదవాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకుంటే తాలిబొట్టు దానం ఇవ్వడం ఏంటి, శుక్రుడికి సంబంధించినటువంటి చీరలు ఇవన్నీ అలంకార వస్తువులు దానం చేయడం వల్ల పేదవారికి శుక్రకర్మ నుంచి తప్పించుకోవచ్చు. అలాగే ఈ కర్మలు మనం ఏ కర్మ అనేది ఎలా ఉంటుందంటే లగ్నం పడిన నక్షత్రం కానీ, లగ్నాధిపతిని పడిన నక్షత్రం కానీ, చంద్రుడు పడిన నక్షత్రం కానీ ఏ కర్మ రిజిస్ట్రీ ఉందో అది నేను చెప్పగలను. మీరు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ కరెక్ట్గా నాకు వాట్సాప్కి పెట్టినచో 1000 రూపాయల ఫీజు ఇవన్నీ పెట్టినచో నేను మీకు ఈ దోష పరిహారాలు అనేది ఇంకా క్లియర్గా చెప్పగలను. అది మేము మామూలుగా తాత్కాలికంగా చెప్పాను నేను, గ్రహాలను ఉద్దేశించి ఏ కర్మ రిజిస్ట్రీలో ఉన్నారో మీరు ఏ కర్మ నుంచి ఎలా తప్పించుకోవాలో అనేది నేను మీ జాతక పరిశీలన చేసి నేను మొత్తం పూర్తి జాతకం చెప్పాలంటే 1000 రూపాయలు ఖచ్చితంగా అది ఫోన్పే చేసి నా వాట్సాప్ పెడితే నేను చెప్తా. అది మామూలుగా ఏదైనా ఒక క్వశ్చన్ అడగాలంటే వాట్సాప్ గ్రూప్లో పెట్టి ఆ క్వశ్చన్ అడిగితే నేను ఒక్క క్వశ్చన్ మట్టుకే నేను సమాధానం చెప్తా. పూర్తి జాతకం చెప్పాలంటే 1000 రూపాయలు ఫీజు తీసుకొనబడను. అది అలాగే తాంత్రికం గురించి ఏమన్నా నేను పెట్టిన వీడియోల్లోని ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే దానికి 1000 రూపాయలు కన్సల్టేషన్ ఫీజు పెట్టి నాకు వాట్సాప్ చేస్తే నేను దాని గురించి వివరణ ఇవ్వగలను. తాంత్రికం గురించి అయితే అది హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ టచ్ చేయండి. ఏదైనా సమస్యలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా సంప్రదించగలరు. శ్రీ మాత్రే నమః.